అండి అందరికి నమస్కారం. వెల్కమ్ టు రెన్ కిచెన్స్. ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? నాటుకోడి కూర అండి. అది ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో మీకు చేసి చూపిస్తాను రండి. నేను కేజీ చికెన్ నాటుకోడిని తీసుకున్నానండి. నేను కోడినే తీసుకొని కట్ చేయించుకున్నానండి. సో చూడండి, కాల్చిన చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం దీన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడే ఫ్రెష్ గా దంచుకున్న అల్లం పేస్ట్ అండి. ఇంట్లోనే రెడీ చేసుకున్న అల్లం పేస్ట్ చాలా టేస్ట్ని ఇస్తుందండి. స్టోరేజ్ చేసుకున్న అల్లం పేస్ట్ ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి అంత టేస్ట్ అనిపించదు. చూడండి, పసుపు వేసుకుంటున్నాను, అలానే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. కారం కూడా వేసుకుంటున్నాను. నేను కారం అయితే ఎక్కువనే వేసుకుంటున్నానండి, ఎందుకంటే నాటుకోడి కదా. నాటుకోడిలో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. సో తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఇందులోకే అలాగే పచ్చిమిరపకాయలండి, ఇందులోనే ఆనియన్ కూడా వేసుకుందాం. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నాటుకోడి కూర కదా అండి. సో ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందామండి. చూడండి, నాకు కారం కలవలేదండి, సో నేను కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను మళ్ళీ. చూడండి, ఇందులోనే కూడా ఆయిల్ కూడా వేసుకున్నానండి. దీన్నే ఇలానే ఉడకబెట్టుకుందాం. మంచిగా మ్యాగ్నెట్ చేసుకొని ప్రతి ముక్కకు కారం పట్టుకునేలా చేసుకొని గ్యాస్ మీద డైరెక్ట్ ఇలానే పెట్టేస్తే అయిపోతుందండి. ఇలా కలుపుతుంటే స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. నాకైతే అమ్మా ఎప్పుడెప్పుడు తింటే బాగుండు అనిపిస్తుందండి. చాలా రోజుల తర్వాతకి తింటున్నాం తెలుసా అండి. మేము నాటుకోడి ఎప్పుడు తెచ్చుకున్నా నార్మల్ గా చికెనే తెచ్చుకొని తింటాం. దగ్గర దగ్గర ఒక సంవత్సరం అయితే అనుకోండి నాటుకోడి తెచ్చుకోక. ఈరోజు తెచ్చుకోవాలనిపించింది, తెచ్చుకున్నాం. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూడండి, నేను గ్యాస్ మీద పెట్టుకుంటున్నానండి. ఇలానే ఒక 10 నిమిషాలలో ఉడకబెట్టుకుందాం. ఇప్పుడైతే మనం పూరికి పిండి కలుపుకుందామండి. నేను ఇందులోకి పూరి చేసుకోవాలన్న ఆలోచన ఉండే, సో అలా చేసుకుంటాను. చూడండి, కర్రీ ఎలా ఉడుకుతుందో ఒకసారి కలిపేసుకుందామండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుందామండి. చూడండి, కర్రీ ఇందులోకి మనం వాటర్ పోసుకుందామండి. నేనైతే కొద్దిగానే పోసుకుంటున్నాను. వాటర్ ఎందుకంటే ఇవి నాటుకోడు కదా అండి, పీసెస్ ఉడకాలి, గట్టిగా ఉంటాయి కాబట్టి. సో చూడండి, నేను వాటర్ పోసుకున్నాను. చూడండి, చికెన్ ఉడికేసేదండి. నాకైతే ఇంత సూప్ చాలండి, నేను ఎక్కువ వేసుకోవట్లేదు. సో దీంట్లో కొద్దిగా మనం గరం మసాలా వేసుకుందామండి. అలాగే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుందామండి. తక్కువ చాలండి, ఎక్కువ వద్దు. అలాగే మనం ఇందాకలా అందులో కొత్తిమీర వేసుకున్నాం, ఇప్పుడు కూడా కొత్తిమీర వేసుకుందామండి. ఒకసారి కలుపుకొని ఒక్క 5 మినిట్స్ ఈ మసాలాలు ఉడికేలాగా ఉడకబెట్టుకొని
దించుకుంటే కర్రీ నాటుకోడి కూర రెడీ అయిపోయినట్టే అండి. ఇంతే సింపుల్ టేస్టీ సింపుల్ కర్రీ. ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. నాటుకోడి కదా, వామ్మో ఎలా వండాలో ఏమో అని ఆలోచించకండి. ఇలా చేస్తే సింపుల్ గా ఒక్క 10-20 నిమిషాలు వేసుకోండి, దగ్గర దగ్గర సార్ అయిపోయినట్టే. చూడండి, నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది. అలాగే ఇంకోటి పూరీలు కూడా రెడీ అయిపోయాయండి. మేము ఈ తినేటప్పుడు ఎలా ఉందో చూసి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో పూరీలు కూడా. నేను పూరి పిండితో కాకుండా గోధుమ పిండితో పూరీలు చేశానండి. చూడండి చూడండి మా సిద్ధు ఒక చిన్న నీతి పార్టీ చెప్తాడట అండి. అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చెప్పు సిద్ధు. చిన్న చెప్తాండి. నాటుకోడి పూరి చాలా బాగుంది. సో ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే, అనగనగనగనగా ఒక అడవిలో ఒక చిన్న చెరువు. ఆ చెరువులో ఒక కప్ప, చెరువు బయట ఒక తేలు నివసిస్తూ ఉండేయండి. సో తేలికి ఏంటంటే, యువతల వైపు నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ చెరువు అనుకుందాం. యువతలో చెరువు బయట ఒక తేలు ఉండేది. యువతల నుంచి యువతల వైపుకి వెళ్ళడానికి ఈ కప్ప సహాయం కావాలి. సో తేలు అడిగింది కదా, కప్ప నన్ను చెరువు అవతలకు తీసుకెళ్తావా అని చెప్పేసి అడిగింది. సో కప్ప అన్నది కదా, లేదు నువ్వు నన్ను కుట్టేస్తే నేను చనిపోతా కదా అంటే, తెలివి తక్కువ కప్ప, నిన్ను కుట్టేస్తే నేను కూడా చనిపోతా కదా అని చెప్పేసి అన్నదంట కప్పతోటి. సో కప్ప నమ్మేసి సరే రా అని చెప్పేసి తీసుకొని పోతుంటే, చెరువు మధ్యలోకి రాగానే ఏమైందంటే తేలు కుట్టేసిందండి. తేలు కుట్టేసిన తర్వాతకి, అదేంటి నన్ను కుడితే నువ్వు కూడా చనిపోతావు తెలుసు కదా, నన్ను ఎందుకు కుట్టినావంటే, నా కూరల్లో ఉన్న విషయం నేను దాచుకోలేకపోయాను, ఎంతగానో ట్రై చేశాను కానీ దాచుకోలేకపోయాను అని చెప్పేసి అన్నదంట. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే, మన చుట్టుపక్కలే మనకు మంచి చేసినట్టే తిరిగేటోళ్ళు చాలా మంది ఉంటారండి. కానీ మనం తినే తిండిని వారవలేరు, మనం బ్రతుకుని వారవలేరు. మనం కొంచెం వాళ్ళకంటే ఒక 1% నువ్వు పని చేసుకొని నిజాయితీ బతికినా కాట వరణులు ఉన్నారండి ఈ రోజులలో. సో జాగ్రత్తగా ఉండండి. నువ్వు తినే తిండికి గాట విషయంగా మార్చే వాళ్ళు గట్ట ఉన్నారు. అలాంటి మోసగాలతోటి ఎక్కువ తిరగకండి, ఉండకండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం గంట బిల్లు కొంచెం గట్టిగా బాదండి. థ్యాంక్ యూ అండి.